హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో దీనికైతే ఎవరైతే డిగ్రీ అయితే పాస్ అవుట్ అయితే ఉన్నారో దీనికైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ గానీ అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన పోస్ట్ ఉన్నది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే చూసుకోండి, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత మనకు ఎగ్జామినేషన్ డేట్, రిజల్ట్ డేట్స్ అనేది, మెయిన్ ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు నోటిఫికేషన్ చూసుకోండి. అండ్ మనకు బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏ బ్యాంక్ మనకు పార్టిసిపేషన్ అయితే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకు సాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కానీ మీకు సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐబీపీఎస్ సంబంధించిన బ్యాంక్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. మనకు 1 ఆగస్టు నుండి 21 ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 21 అనేది మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత లాస్ట్ డేట్ ప్రింటింగ్, ఆన్లైన్ ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ లాగిన్ చేసేసి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. మనకు ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ డొమైన్ నేమ్ gmail.com సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే ఇచ్చేసేయండి. క్యాప్షన్ తీసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఇక్కడ కరెక్ట్ అంటుంది. నో చేంజెస్ డేటా ఆఫ్టర్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో మనం కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. ఓకే మీద క్లిక్ చేసేసండి. మనకు ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మీరు నోట్ చేసుకోండి, లేదా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయితే స్టక్ అయినందుకు మళ్ళీ లాగిన్ చేసుకుని మీరు అక్కడ నుండి అయితే ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫోటో ఏ విధంగా ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోటో వచ్చేసి గైడ్ లైన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేసండి. తర్వాత మనకు వెబ్ కెమెరా ద్వారా అయితే మనం ఇక్కడ లైవ్ క్యాప్చర్ అయితే ఇవ్వాలి. సో ఫోటో అయితే లైవ్ క్యాప్చర్ అయితే ఇచ్చేయండి. వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నట్టు చూసుకోండి. తర్వాత ఒకవేళ లైవ్ క్యాప్చర్ రాకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క మొబైల్ నుండి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే యాప్లో డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి క్యాప్చర్ అది చేసుకోవచ్చు. తర్వాత ఐ కన్ఫర్మ్ ఐ వ్యాలిడ్ ఆల్ ఇక్కడ ఎబవ్ ఆల్ మెన్షన్ నోట్ అని క్లిక్ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ క్యాప్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు. సో మీ యొక్క స్టైల్లో అయితే అప్లోడ్ చేసేసండి. ఇక్కడ అగ్రీ చేసేసండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత ఈ విధంగా ఓకే అయితే ఇచ్చేసేయండి. తర్వాత మనకు నో చేంజెస్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మనకు చేంజెస్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వదు. సో ఆ తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన టైప్ ఆఫ్ డిసబిలిటీ దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది ఇవైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు స్పెసిఫైడ్ సంబంధించింది నో చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్, సో ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసండి. తర్వాత మైనారిటీ ఉంటే ఇక్కడ ఏజ్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత మీరు సర్వింగ్ ఇక్కడ అండర్టేకింగ్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఏజ్ అండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏజ్ అండి, లేకపోతే నోట్ చేసేసండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిజబుల్ ఉంటే ఇక్కడ ఏజ్ అండి, లేకపోతే నోట్ చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మీరు ఇక్కడ స్కిల్డ్ యాక్షన్ ఉంటే ఇక్కడ ఏఎస్ అయితే చేయాలి, లేకపోతే నో చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ విడోర్స్ కానీ ఇక్కడ ఉమెన్ జ్యుడిషియల్ ఉంటే ఇక్కడ ఏజ్ అనేది మనం రీమ్యారీడ్ సంబంధించింది ఈ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీరు సిడబ్ల్యూ ఇక్కడ సిఆర్పి ఏదైనా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు ఒకవేళ ఎప్పుడైనా అటెంప్ట్ చేసి ఉంటే ఎగ్జామ్ అనేది ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎన్ని అటెంప్టో సో ఇక్కడ మనకు ఆల్రెడీ చాలు. కంట్రోల్ కీ ఇక్కడ క్లిక్ మనకు దానిపైన కంట్రోల్ కీ మీద క్లిక్ చేసి దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది అనమాట. సో హోల్డ్ అయితే చేయాలి. దానిపైన క్లిక్ చేసేసి మనం హోల్డ్ చేస్తే అది మనకు తీసుకుంటుంది అనమాట. సో మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ అయ్యారో ఇక్కడ ఎన్ని అటెంప్ట్స్ ఉన్నా అన్ని అటెంప్ట్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు సంబంధించిన అనేది మీరు దేనిపైన అయితే ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసి అటెంప్ట్ చేశారో అదైతే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పబ్లిక్ సెక్టర్ సంబంధించిన ఇక్కడ
ఏదైనా ఉంటే సెక్టర్ ఉంటే వేసేయండి, నోట్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వేకెన్సీ స్టేటస్ మీరు ఏ స్టేట్ నుండి అయితే సెలెక్ట్ చేసుకుంటారు అప్లై చేస్తున్నారు ఉన్నారో అది ఇక్కడ మనకు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అప్టెన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు దానికి సంబంధించిన ఇక్కడ మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడైతే అప్లైడ్ అనేది ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ 10th స్టాండర్డ్ మార్క్ షీట్ ఉంటే మీకు ఎస్ అయితే చేయండి. సో ఇక్కడ తర్వాత 10th స్టాండర్డ్ ఇక్కడ సర్టిఫికేట్ ఇక్కడ స్పెసిఫై ఉంటే ఇక్కడైతే ఎస్ అండి వెరిఫికేషన్లో. తర్వాత అండర్టేకింగ్ ఇక్కడైతే లోకల్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ దీంట్లో మనకు అవసరం అయితే లేదు. ప్రైమరీ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో తర్వాత ఈ విధంగా మనకు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్. సో ఇక అప్లికేషన్లో ఏ విధంగా ఇస్తున్నారో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా మీ యొక్క ఐడి కార్డులో అయితే సేమ్ అయితే ఉండాలి. ఒకవేళ సేమ్ లేకపోతే మీకు రిజెక్ట్ అయితే చేస్తారనమాట. మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది మీరు ఇక్కడ ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చేసేయండి. సో మనకు ఎగ్జామినేషన్ దగ్గర అదైతే అడుగుతారు అనమాట. సేమ్ మ్యాచ్ ఉండే కార్డ్ అనేది నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీడియం పేపర్ అనేది మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో కావాలా, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలా, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మేల్ ఆ ఫీమేల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యారిడ్ చూసి మ్యారిడ్ అన్మ్యారిడ్ ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కన్సెంట్ అయ్యి ఉంటే ఇక్కడైతే ఎస్ ఇచ్చేయండి. సో లేకపోతే నో చేసేసండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి ఉంటే. తర్వాత ట్విన్ బ్రదర్ సిస్టర్ కావాలో ఏదైనా ఉంటే వేసండి. వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ట్విన్ బ్రదర్ సిస్టర్ వాళ్ళ ఎగ్జామ్ సంబంధించిన మీరు వాళ్ళు చేసి అటెంప్ట్ చేసి ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ స్టేట్. తర్వాత ఇక్కడ డిస్టిక్ అనేది దీంట్లో మీకు సంబంధించిన డిస్టిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత పర్మనెంట్ కరెస్పాండర్స్ ఏముంటే ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది మీరు దీనికైతే ఇస్తున్నారో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫీజు వచ్చేసి ఇక్కడ ఓబీసీ అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే ఈ విధంగా చూపెడుతుంది. సో ఇక్కడ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వ్యాలిడిటీ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇక్కడ 59.99 వస్తే మీరు ఇగ్నోర్ అయితే చేయాలి, 60% అయితే ఇవ్వాలి. 54.99 వస్తే మీరు 55% అయితే ఇవ్వాలి. మీకైతే సపోజ్ అయితే నేను చూపెడతాను. సో ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాసింగ్ ఇయర్, డే, మంత్ ఇచ్చేసండి. మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసండి. 10thలో అన్ని ఇచ్చేసండి. క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు మనకు జాగ్రత్తగా అయితే ఇచ్చారు. సో మీకైతే చూపెడతాను. సో సేమ్ యాస్టేజ్గా 10th మార్క్స్లో కూడా యాస్టేజ్గా అయితే మీకు ఏ విధంగా ఇక్కడైతే చూపెడతాను. సో మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. ఏది ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. డిగ్రీకి సంబంధించింది. డిగ్రీ నేమ్లో మీరు ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ గ్రూప్ అనేది ఇచ్చేసేయండి. ఏ స్ట్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఏది ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత డేటా పాసింగ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడైతే 64 అయితే నాకు మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. సో 64.99 ఈ విధంగా అయితే నాకు మార్క్స్ అయితే వచ్చినాయి. సో నేను ఈ విధంగా అయితే ఇవ్వద్దు. సో నేను 65 అయితే డైరెక్ట్గా అనేది ఇచ్చేయాలి ఈ విధంగా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు 54.99 వస్తే 55 అయితే ఇవ్వాలని మెన్షన్ చేశారు. కాబట్టి నాకు 64.99 వస్తాయి కాబట్టి ఈ విధంగా నేను 65 అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఆ విధంగా మీకు పక్కన ఏదైనా సంబంధించిన 65 కానీ ఇక్కడ 21 కానీ ఈ విధంగా అయితే మీరు డైరెక్ట్గా అయితే ఇచ్చేయచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఏం పర్వాలేదు లేదు. లేదా మీరు 65 బరాబర్ వస్తే 00 ఇచ్చేస్తే మనకు ఇక్కడ కన్వర్ట్ అయితే అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా ఉంటే మీకు సమాచారం దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా స్కూల్ ఇక్కడ స్టడీ ఇన్ హై స్కూల్ ఇన్స్టిట్యూట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే
ఎస్సీ ఎస్టీ ఇక్కడ కండక్ట్ ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ సంబంధించింది మైనారిటీ ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఏదైనా ఉంటే ఇక్కడ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలని సంబంధించిన అంటున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ టెక్షన్ సంబంధించిన ఇక్కడ ఫైన్ ఇక్కడ కోడ్ సంబంధించింది ఇక్కడైతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వస్తే తెలుగు. సో చదవడం తర్వాత రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్లో చదవడం రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి వ్యాలిడ్ వాడిట్ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీరైతే ఏ బ్యాంక్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇద్దామనుకుంటారో దాంట్లో మీకు జాబ్ పాయింట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఫస్ట్ ఏ బ్యాంక్ కావాలో దాని మీద అయితే ఈ విధంగా మీరు క్లిక్ అయితే చేసేసేయండి. మీకు సంబంధించినది ఏ బ్యాంక్ పైన అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అనేది దాని మీద క్లిక్ చేసేసేయండి ఈ విధంగా. సో మీకు ఎన్ని బ్యాంక్ ప్రిఫరెన్స్ కావాలో అన్ని బ్యాంక్ అనేది దీంట్లో ప్రిఫరెన్స్ అనేది చేసేయండి జాగ్రత్తగా. సో మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుని మిగతా అనేది సెకండ్ థర్డ్ ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అన్ని బ్యాంక్ ప్రిఫరెన్స్ చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో తర్వాత డేట్ ఆప్షన్ మాత్రం దీనికైతే అసలు అయితే ఇవ్వరు, మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ మనకు ప్రివ్యూ అనమాట. సో అన్ని కరెక్ట్ కనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే అగ్రి అయితే చేసేసేయండి. సో ఇక్కడ అగ్రి చేసేసి ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఇక్కడ మై నేమ్ ఫిల్డ్ బై మీ అప్లికేషన్ ఫర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇక్కడ నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్. సో మీకు ఐడి ప్రూఫ్ అండ్ ఇక్కడ అప్లికేషన్లో సేమ్ మ్యాచ్డ్ ఉంటే ఇక్కడ అగ్రి చేసేసండి. ఒకవేళ చేంజెస్ ఇక్కడ నేమ్ డాక్యుమెంటరీ ఉంటే దీంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కట్టుకుంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుండి అయితే కంటిన్యూ షో ఉంటుంది. ఇదైతే మనకు ఈ ఆప్షన్ మాత్రం కాదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి మీ యొక్క సంబంధించినది 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ హ్యాండ్ రిటన్ థంబ్ ఇంప్రెషన్ అనేది వ్యాలిడ్ అనేది ఇచ్చేసండి. తర్వాత అగ్రీ ఇక్కడ కాంటాక్ట్ డిజిలాకర్ ఉంటే ఇక్కడ చేసేయండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. సో మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే చూసుకోవచ్చు 54 పేజెస్లో. సో ఇక్కడ టెస్ట్ ఫర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ హ్యాండ్ రిటన్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేయాలి. క్యాపిటల్ లెటర్లో అయితే రాదు, మీ యొక్క వైట్ పేపర్ మీద తీసుకొని బ్లూ బ్లాక్ పెన్తో అయితే మీరు ఇంక్యూ అనేది రాసేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసేసండి ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఇఫ్ యూ క్లిక్ ఓకే అదర్వైజ్ ఇక్కడ క్లిక్ క్యాన్సిల్. అన్ని కరెక్ట్గా అనిపిస్తే డాక్యుమెంట్స్ ఓకే చేసేసండి. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకోవచ్చు, మళ్ళీ చూసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ బిల్ టెస్ట్ కానీ ఇక్కడైతే మీకు బిల్ టెస్ట్ మీద క్లిక్ చేసేసి మనకు క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేసేయండి ఈ విధంగా. సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఫామ్ మీద ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేసండి. మనకు నెక్స్ట్ పేమెంట్ ఫామ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఇయర్ సివి నెంబర్ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా మీకు పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత వ్యాలిడ్ కార్డ్ క్యూఆర్ కోడ్ కానీ దీని ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి, మీకు అయితే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరి నీ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.